ఏమండోయ్ నేనండి మీ కోనసీమ వంటలకనండి. ఈరోజండి వడలండి. వడల అనుకుంటున్నారా? మామూలు వడలు కాదండి బాబు ఇవి. స్వీట్ కార్న్ వడలండి. సాయంత్రం మాటు టీలో కానీ చేసి తింటే ఉంటుందండి. గందరగోళంలో ఉన్న జీవితం గాడిలో పడ్డట్టు అవుతుందండి. ఒకసారండి ఇది ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. రండి ఎలా చేసేయాలో చూసి. నండి 2 స్వీట్ వెనపొత్తులు తీసుకునండి. వాటి పైన ఉన్న చెక్కు మొత్తం అన్నీ తీసేసుకోండి. పీచు లాంటిది ఉంటుంది చూసారా, అవి కూడా శుభ్రంగా తీసేసుకోండి. తీసేసుకునండి వీటిని గింజల కింద ఒలిసేసుకోండి. ఇగోండి చూపిస్తున్న విధంగా 2 కింద చేసుకున్న తర్వాత అండి ఒక వరుస తీసేస్తేనండి అతి సులభంగా వచ్చేస్తుంది అనమాట అండి. ఓ మిక్సీ గిన్నె తీసుకునండి. ఆ మిక్సీ గిన్నెలోకండి 2 వెల్లుల్లిపాయ రెబ్బలండి, ఒక 4 పచ్చిమిర్చి, మనం ముందుగా తీసుకున్నాం కదండి స్వీట్ కార్న్ గింజలు అవి, ఒక చెంచా జీలకర్ర వేసుకునండి. కచ్చా బచ్చా కిందండి మిక్సీ చేసుకోవాలన్నమాట అండి. అక్కడక్కడన స్వీట్ కార్న్ గింజలు తగులుతూ ఉండాలన్నమాట అండి. పచ్చిమిర్చి ఇప్పుడు వేయడం వల్ల అండి ఈ స్వీట్ కార్న్ తీపికి ఆ కారం సరిపోద్ది అనమాట అండి. తర్వాత మళ్ళీ ముక్కలు వేస్తాం అనుకోండి, ఇదిగోండి ఇలా కచ్చాబచ్చాగా ఉండాలండి. అక్కడక్కడనే స్వీట్ కార్న్ గింజలు తగులుతూ ఉండాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనమాట అండి. ఒకప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కత్తిరించుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి అండి. శనగపిండి 2 చెంచాలు శనగపిండి, ఓ చెంచా వరిపిండి అండి. ఇవి మీకు ముద్ద అవుతుందో లేదో చూసుకునండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఓ చెంచా ఉప్పు, సాల్ట్ అండి వేసేసి బాగా కలుపుకోండి. ఇది కానీ ఉండవిందంటే సరిపోద్దండి. ఉండవలేదనుకోండి, ఇలా చూపించిన విధంగా అయిందనుకో సరిపోద్దండి. లేకపోతే కొంచెం శనగపిండి వరిపిండి కలుపుకోవడం అండి. ఇప్పుడండి ఓ బాండీ పెట్టండి, నూనె పోసి వేడి చేసుకోండి. ఈ వేడైన నూనెలోనండి మనం ముందు సిద్ధం చేసుకున్నాం కదండి పిండి, దాన్ని ఒక అరిటాకుపై గారి కింద ఒత్తుకునండి నూనెలోని బాగా కాగిన నూనెలో వేసుకోవాలండి. వేసిన వెంటనే మాత్రం గట్టి పెట్టి కలపకూడదండి. కలిపితే ఇడిగిపోతాయి అనమాట అండి. కొంతసేపు తర్వాత ముదురు ముక్కుబడి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న దాన్ని ఒక నూనె జాలి దాంట్లో తీసేసండి పక్కన పెట్టేసుకోవడం అండి. అంతే అండి బాబు, చాలా సులువు.